మంతాని నియోజకవర్గ పోలీసులు మా బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు భయభ్రాంతులకు గురిచేస్తే పోలీస్ స్టేషన్ బోర్డులకు బదులు కాంగ్రెస్ కార్యాలయాలు బోర్డులు వేస్తామని గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కార్యకర్తగా పనిచేసిన ఎస్ఐకి కాంగ్రెస్ కండువ కప్పమని మీ ఉపదుంపుడులకు భయపడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంతాని నియోజకవర్గంలోని కామన్పూర్ మండలం రొంపికుంటలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని పుట్ట మధు ప్రారంభించి జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. జన్మదిన సందర్భంగా ఈ రోజు నుండి మంతాని ప్రజాస్వామ్య పోరాటం మొదలవుతుందని పుట్ట మధు అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు, మోసపోవద్దు అని అప్పుడే చెప్పారని, ఇప్పుడు ప్రజలు తెలంగాణ రాష్ట్రం చీకటి పాలనలో మగ్గుతున్నారని పుట్ట మధు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు పాలించినా మారుమూల ప్రాంతాలకు అభివృద్ధికి నోచుకోలేదని, కేసీఆర్ నాయకత్వంలో మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపెట్టిన ఘనత నాకే దక్కుతుందని పుట్ట మధు అన్నారు. మా కార్యకర్తలకు, నాయకులకు అక్రమ కేసులు, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పోలీసులు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. Happy birthday to you. Happy birthday to you. పాప మంగళార్స్తా ఉన్నారు. ఇంకా మాముత్తారం, కాటారం, పలిమల, మాదేపూర్, మలార్ మండలాల ప్రజలు ఇంకా అంగళార్స్తా. ఉద్యోగాలు మంత్రిని ఎమ్మెల్యే కుటుంబం ఇప్పిస్తే నేను మీ ఊరికి వచ్చి ఓట్లే అడగా అనే విషయాన్ని ఈ సందర్భంగా ఇక్కడ నుంచి చాలా చేస్తున్నా. ఇవాటి వరకు రేపు నాకు లిస్ట్ ఇవ్వాలి. మీరు 6గురికి మంత్రిని ఎమ్మెల్యే కనుకనే ప్రజాస్వామ్యం రక్షించాలి, ప్రజాస్వామ్యం గెలవాలి, ఓటు గెలవాలి. ఒక కేసీఆర్, ఒక పుట్టమదో గొంతు చించుకొని మాట్లాడితే కాదు. కేసీఆర్ మొత్తుకున్నాడు, నమ్మకండి కాంగ్రెస్ వాళ్ళను, నమ్మితే నట్టేట మూస్తారు. కాంగ్రెస్ వస్తే వాళ్లకు మాత్రమే వెలుగుంటది, ప్రజలకు చీకటి ఉంటదని చెప్పిండ్రు. ఇవాళ అదే జరిగింది. నీ పోలీసులకు చెప్తున్నా, నా మీదనే కాకుండా అనేక మంది మీద ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెడతా ఉన్నారు. నీ కేసులకు భయపడం ఈ వేదిక నుంచి ఇవాళ ప్రజలు జన్మదినాన్ని పురస్కరించుకొని మంత్రిని పోలీసుకు మళ్ళొకసారి హెచ్చరిస్తున్నా, మీ కార్యాలయాలకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బోర్డు పెట్టే రోజులు రాకుండా చూసుకోండి బిడ్డ అని చెప్తున్నా. పక్కా మీ కార్యాలయాలకు బోర్డు పెడతా. మీరు ఇదే విధంగా దొంగ కేసులు పెడితే, ఇదే విధంగా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తే, నీ చిల్లర కేసులు మళ్ళీ ఇదే విధంగా డబ్బు సంచులు తీసుకొని పోస్టింగులు ఇచ్చి నా సైన్యాన్ని, నా కార్యకర్తలని, నా నాయకులని, నన్ను అంతమొందించే ప్రయత్నం చేస్తే మీ కార్యాలయాలకే బోర్డు పెడతా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలైన విషయాన్ని గమనించమని డిమాండ్ చేస్తున్నా. మంత్రిలో ఎస్ఐకి ఆ రోజే 2010లో అప్పుడు నేను ఏమీ కాదు, మామూలు సామాన్యుణ్ణి. అప్పుడే కాంగ్రెస్ కండు వేసిన మంత్రిలో ఎస్ఐకి. అది గుర్తుపెట్టుకోవాలి బిడ్డ. ఇప్పుడు చాలా నేను ఆకాశంలో ఉన్నా. ఆ రోజు బట్టి ఒక మనిషిని నేను. ఇవాళ నాకు 72,000 మంది ప్రజల ఆశీర్వాదం ఉన్నది. దాదాపు 40,000 మంది మా కార్యకర్తలు ఉన్నారు. నాకు కేసీఆర్ కుటుంబం ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కనుక జాగ్రత్త అని చెప్తున్నా, ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నా. రొంపికుంట గ్రామం నుంచి హెచ్చరిస్తున్న ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నా మంత్రిని ఎమ్మెల్యే తమ్ముడిని, నీ జోకర్ తమ్మునికి చెప్పాలి, నీ అయ్య పేరు మీద శ్రీపాద ట్రస్ట్ ఉన్నదన్నావు కదా, 4 పైసలు సాయం చేయండి. మీ ట్రస్ట్ అంటే మోసం చేయడానికా, దోచుకోవడానికా? ఆ దోచుకున్న డబ్బులు మళ్ళీ ఎలక్షన్లప్పుడు వచ్చి పంచిపెట్టడానికా అని అడుగుతున్న ఇవాళ రొంపికుంట వేదిక నుంచి. శ్రీపాదరావు ఉన్నన్ని రోజులు రింగు డోరు పూర్తి కాలే, మా ముత్తారం, కాటారం, మాదేపూర్ మండలాలు కలిపే రోడ్డు కాలే, షాద్రాజ్పల్లికి రోడ్డు కాలే, మోదేడుకు రోడ్డు కాలే, ఏ గ్రామాలకు రోడ్డు కాలే. ఈ మట్టి బిడ్డ పుట్టమని మీ బిడ్డ గెలిచిన తర్వాతనే ప్రజలకు అనేక గ్రామాలకు రోడ్లు అయినాయి. మీరు నోరులు మూసుకొని ఉండద్దు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాళ్ళ ఏందో అర్థమైపోయినాయి. వాళ్ళు ఒక కేసులు పెట్టించారు తప్ప ఏమి చేయలేరు. అక్కడక్క సైనికుల్లాగా కార్యకర్తలు విజృంభిస్తా ఉన్నారు, ఇంకా నాయకులు విజృంభిస్తలేరు. నాయకులు భయపడతా ఉన్నారు. ఇంకా
ఏమవుతుందని. ఏమీ కాదు. ఎప్పుడో నినాదం వచ్చింది, పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు అనే విషయాన్ని వాళ్ళు ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాలి.